దేశవ్యాప్తంగా 18వ లోక్సభకు ఎన్నికలు వాడి వేడిగా జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికలు ఒకసారి పక్కన పెడితే అంతే ధీటుగా దానికి ప్యారలల్గా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ప్రపంచ యుద్ధమేనా, ప్రపంచ యుద్ధాన్ని మళ్ళా చూస్తున్నామా అనంత వాడిగా వేడిగా ఘాటుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నో విమర్శలు, ఎన్నో గొడవలు, పెద్ద రంగస్థలం జరుగుతుంది అక్కడ. అయితే ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఏ దిశగా అడుగులు వేస్తున్నాడు? సైలెంట్గా ఉన్నాడు ఓటర్? అందరి మైండ్లో ఇదే పెద్ద క్వశ్చన్. ఫారెన్ నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఓటేయటానికి వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు. హైవేస్ అన్ని రద్దీగా మారిపోయాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఆంధ్రాకు ఏమైంది? ఇదే పెద్ద క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఆంధ్ర ఎలా ఉండబోతోంది? ఓటర్ ఒకసారి ఇది ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్లో అధికారం ఏ పార్టీకి కట్టబెట్టినా, ఎవరికి ఇచ్చినా సరే అది కేవలం అధికార మార్పిడి అవుతుంది. కానీ అంతకు మించిన ప్రయోజనం ఆంధ్రప్రదేశ్లో వచ్చే 5-6 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఫలితాలు కనపడటం కష్టమే. మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థికపరమైన అంశాలు చూస్తే ఇదే మనకు తేటతెల్లం అవుతుంది. ఈ ఫిస్కల్ ఇయర్ చివరికి ఆంధ్రప్రదేశ్ కేవలం ఆర్బీఐకి చెల్లించాల్సిన అప్పు ఎంత తెలుసా? 4.85 lakh crores, 4.85 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా అప్పులు ఏదైతే ఎంప్లాయీస్కి ఇవ్వాలో, కాంట్రాక్టర్స్ బిల్స్ ఇవ్వాలో, కార్పొరేషన్స్ ద్వారా రైజ్ చేసిన అప్పులు ఇవన్నీ కలిపితే దాదాపు 10 నుంచి 11 లక్షల కోట్లని ఒక అంచనా. కేవలం ఆర్బీఐకి ఆంధ్రప్రదేశ్ చెల్లించాల్సిన అప్పు డెట్ టు జిఎస్డిపి రేషియో చూసుకుంటే కనుక 33.5%, 35.5%. ఇది కనుక మనం మిగతా అప్పులన్నీ చూసుకుంటే దాదాపు 60-70% వెళ్ళిపోద్దంట. సౌత్ ఇండియన్ స్టేట్స్లో, దక్షిణాది రాష్ట్రాల్లో పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం చూసుకుంటే ఏపీనే ఆల్మోస్ట్ చివరి భాగంలో ఉంది. తెలంగాణలో తలసరి ఆదాయం 3 లక్షల పైన ఉంటే ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం 2,19,000 మాత్రమే ఉంది. మనం కర్ణాటక చూసుకున్న 3 లక్షల పైన తలసరి ఆదాయం ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు ఇవన్నీ కూడా ఏపీ కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది తలసరి ఆదాయంలో. ఆంధ్రప్రదేశ్లో ఓటరు అధికారం ఎవరికి కట్టబెట్టినా ఇమీడియట్గా చేయగలిగేది ఏమీ లేదు. డెట్ సర్వీసింగ్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉంది. అప్పులకి వడ్డీలు కట్టడం, దానికోసం మళ్ళీ వడ్డీలు దాటం, ఆ వడ్డీలకి వడ్డీ కట్టడం, ఇదే ఆంధ్రప్రదేశ్ తలరాత అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరి మేనిఫెస్టో చూసినా దానిలో ఉచితాలు, పెన్షన్లు ఇలాంటి ప్రామిస్లే కానీ డెవలప్మెంట్ గురించి పెద్దగా ఎక్కడ మాట్లాడిన ప్రస్తావన కూడా లేదు. అక్కడ చేయటానికి కూడా పార్టీల చేతిలో ఏమీ లేదు. కేవలం అధికార కాంక్ష కానీ అక్కడ ఏమీ కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఓటరు ఇది ఆలోచించాలి. నిజంగా ప్రభుత్వాలు ఇవన్నీ ఆలోచించాయా? ఆంధ్రప్రదేశ్లో దాదాపు 975 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది. పోర్ట్లెట్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ బాగా పెంచాలి. ఇది నెంబర్ 1. రెండోది, ఆంధ్రప్రదేశ్లో మానవ వనరులు చాలా ఎక్కువ, హ్యూమన్ రిసోర్స్ చాలా బెటర్గా ఉంటాయి. కానీ వాళ్ళకి కావాల్సిన జాబ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన అవకాశాలు కానీ ఎక్కువ లేవు. కారణం ఏంటి తెలుసా? ఆంధ్రప్రదేశ్లో సర్వీసెస్ సెక్టర్ అసలు పూర్తిగా సరిగ్గా డెవలప్ అవ్వలేదు. సర్వీసెస్ సెక్టర్ని డెవలప్ చేయడం ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి కూడా స్పెషల్గా అసిస్టెన్స్ కానీ, సహాయం కానీ చాలా ఎక్కువ అవసరం. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాంటి సిటీ లేదు. హైదరాబాద్ తెలంగాణకి ఆధారవు, అలాంటి సిటీ అక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్లో చాలా సిటీస్ ఉన్నాయి. విజయవాడ కావచ్చు, నెల్లూరు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, కడప కావచ్చు, మన కర్నూలు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, వీటన్నిటిని డెవలప్ చేయాలి. ప్రతి సిటీకి ఒక విశిష్టత ఉంది. కాన్సన్ట్రేటెడ్గా ఒకటే ప్రాంతాన్ని 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు పెట్టినా ఆంధ్రప్రదేశ్లో సొల్యూషన్ రాదు. కానీ అసలు ఆ డబ్బులు కూడా కష్టమే. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా సరే ఎక్కడ అభివృద్ధి చేస్తుంది? విశాఖపట్నం లిమిటెడ్ ఏరియా, అమరావతి కట్టడానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఎక్కడ తెస్తాయి? ఇంకా అప్పులు తెచ్చి అమరావతి కట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత ఈ అప్పులని ఎక్కడి నుంచి తీరుస్తాం? సో ఏ పార్టీ అయినా ఇది ఒక పెద్ద సమస్య అనమాట. అధికారం కోసం చాలా చెప్తారు, చాలా ప్రామిసులు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఓటేసే ఓటర్లు ఒకసారి ఆలోచించండి. కేవలం ఎన్నికల టైంలో ఇచ్చిన ప్రమాణాలు, అబద్ధపు ప్రచారాలు ఇవన్నీ నమ్మకుండా ఎవరో చెప్తారు, ఎవరో చేస్తారు, లేదా కొంతమంది ఫిల్మ్ స్టార్స్ వచ్చేసి వీళ్ళందరికీ ఓట్లు వేయండి అని చెప్పేస్తే మీరు నమ్మేసి, ఇదంతా కాదు. ఫిల్మే, సినిమా సినిమానే, రియల్ హీరోనే. మీకోసం నిలబడే వాడికి ఓటేయండి. మీకోసం నిలబడే ప్రభుత్వాన్ని తీసుకురండి. కేవలం తాయిలాల కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకోకండి. ఓటరు ఆంధ్రప్రదేశ్, ఓటేయండి. కానీ ఆలోచించి ఆచితూచి ఓటేయండి.